తీసుకొని కేజీబీ స్కూల్ని భారతదేశంలో ఎన్నో వేల స్కూళ్ళు ఉన్నాయి. అటువంటి స్కూళ్ళు మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. ఆ స్కూల్ నుంచి వచ్చినటువంటి టీచర్లు అందరూ కూడా మీరు అట్లా చెప్పగలరు. వాళ్ళకి మీకు తేడా ఏంటంటే మీరు కాంట్రాక్టర్ పద్ధతిలో పనిచేస్తున్నారు, వాళ్ళ దగ్గర పద్ధతిలో పనిచేస్తారు. అంటే తేడా రేపు ఫ్యూచర్లో ఏమైనా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అందరూ కూడా దగ్గర అవ్వచ్చు. అయినా సరే మీకు ఇచ్చినటువంటి జీతభత్యాలతో పిల్లలకి మాత్రం మంచి పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్క స్కూల్ కూడా కేజీబీ స్కూల్ కూడా ఈ సంవత్సరం బాగా ఎగ్జాంపుల్ వచ్చింది. కొన్ని స్కూల్ తప్ప మిగతా స్కూళ్ళన్నీ కూడా 90% స్కూల్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవాలని ప్రతి సబ్జెక్టు అంటే బయాలజీ అవ్వచ్చు, ఇది ఇంగ్లీష్ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మొత్తం అన్ని సబ్జెక్టులో కూడా ఉత్తీర్ణ శాతం కానీ సాధించినట్లయితే ఆ ప్రిన్సిపల్కి స్కూల్ కూడా మంచి పేరు వస్తుంది. అలాగే మన జిల్లాకి మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి పిల్లలకి చెప్పండి, బాగా చెప్తే పిల్లలు నేర్చుకుంటారు. దాని ఏమి కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వము ఈ మొత్తం స్టేట్లో 12 సబ్జెక్టు పట్టడం జరిగింది. ప్రతి సబ్జెక్టు వాళ్ళకి పట్టడం జరిగింది. మనకి ఇంగ్లీషు సైన్స్ సైన్స్ మాత్రం ఇవ్వలేదు. కొన్ని జిల్లాలకి ఇవ్వలేదు. కొన్ని జిల్లాలో సైన్స్ అని నెల్లూరు, తిరుపతి ఇవన్నీ కూడా రావడం జరిగింది. అందరూ కూడా వివిధ ప్రాంతాలు చూశారు. మా తిరుపతిలో వెంకటేశ్వరం ఒకటి ఉన్నారు. వెంకటేశ్వరం చూపించాలంటే మా తరం కాదు కాబట్టి మేము మీకు శ్రీకృష్ణ మందిరం చూపించాము. అలాగే ఇక్కడ సైన్స్ సెంటర్ మంచి అంటే మీకు విజ్ఞానం పనికి వచ్చినటువంటి సైన్స్ సెంటర్ కాబట్టి ఇది చాలా బాగుంటుంది. ఇది మీ పిల్లలతో కూడా చూడదగ్గ ప్రదేశం ఇది. మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో వచ్చినట్టు ఖచ్చితంగా మీ పిల్లల్ని మీరు తీసుకొస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ మనకి సైన్స్ మ్యూజియం ఉంది, అలాగే ఆడిటోరియం ఉంది, అలాగే లైవ్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రీ హిస్టారికల్ ఉన్నాయి కొన్ని అంటే డైనోసార్స్ అని అంత ముందర మన మానవ జన్మ రాకముందర ఏమన్నా జంతువులు ఏమన్నా అన్నీ కూడా చూడడానికి చాలా లైవ్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. చూస్తే బాగుంటుంది అంతే కూడాను. ఇవన్నీ కూడా చూసి ఆనందించండి. మా యొక్క శిక్షణలో ఎటువంటి లోటుపాటు లేకుండా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా చిన్న చిన్న మీకు అందించినటువంటి భోజనం విషయంలో కానీ అక్కడ ఉన్నటువంటి అకామిడేషన్లో అంటే బెడ్ కానీ ఏమైనా మీకు తక్కువ అనిపిస్తే మా సాయశక్తులు మేము ఇవ్వడం జరిగింది. అంటే మేము బెస్ట్ అకామిడేషన్ ఇవ్వడానికి మేము ప్రయత్నించాము. మేము అందరికీ ఇష్టపడింది